డివిజన్, అందులో ముఖ్యంగా రిజర్వేషన్స్ దాన్ని మీరు అభిమానంతో సాధించిన అందరికీ ఒకసారి స్వాగతం చెప్తూ సంబంధం. మరి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం గురించి మా కాలనీ అధ్యక్షుడు సామన్న గారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతాం. మన గౌరవ మాజీ సెక్రటరీ సహృదయులు కార్యదీక్షకులు స్నేహశీలి అయినటువంటి మకుటం లేని మహారాజుగా విరచిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దల మా కాలనీ గౌరవ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్ స్నేహశీలి మృదు స్వభావి అందరినీ కూడా ఆత్మీయంగా కలుపుకోతున్నటువంటి శ్రీమతి శ్రీ విద్యా చక్రపాణి గౌడ్ గారికి, అలాగే గౌరవ కార్పొరేటర్ వేదికను అలంకరించినటువంటి గౌరవ కార్పొరేటర్లకు, అదేవిధంగా అసాధ్యాలను సుసాధ్యం చేసినటువంటి మాటల నేర్పరి మా చక్రం కూడా చక్రం విధంగానే తిప్పేటువంటి మా చక్రపాణి గౌడ్ గారికి, అదేవిధంగా వారి చూపులతోటి పనులను వరల్చూ కూడా వరల్చేటువంటి శ్రీ రవిగౌడన్న గారికి, అలా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ శేఖర గారికి, మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ 11వ డివిజన్ 3 కాలనీ అధ్యక్షులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కాలనీ వాసులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, పత్రికా మిత్రులకు, పోలీసు శాఖకు తెలియజేస్తూ, ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే 2014 పెట్టిన సమయంలో వారు మాకు వెన్నంటి ఉండి, ఎవరు సంజీవరెడ్డి అన్న ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ వెన్నంటి ఉండి ఇక్కడ ఒక బేస్ తయారు చేసి ప్రతి ఒక్కరి హృదయాల్లో తెచ్చిపోయినటువంటి గౌరవనీయులు సంజీవరెడ్డి అన్న ఎప్పుడు మేము మర్చిపోలేము. వారు ఫస్ట్ మాకు ఇక్కడ కన్వర్షన్ లెటర్ ల్యాండ్ ఓనర్ తోటి మాట్లాడి కన్వర్షన్ లెటర్ ఇప్పించడం జరిగింది. దాని తర్వాత సుధీర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు 30% కట్టించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు అందరికీ, ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు మన రాష్ట్ర కార్మిక శాఖ ఉపాధి శాఖ మంత్రులు వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. మరియు ఇక్కడ వచ్చినటువంటి మంత్రివర్యులు మనకి ఏదైతే ఎలక్షన్ సమయంలో సంజీవన గారు మన కాలనీకి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అక్కడ మంత్రివర్యులు మొట్టమొదట ఎమ్మెల్యేగా టికెట్ కన్ఫర్మేషన్ అవ్వగానే మన కాలనీ అదృష్టంలో ఆ గుర్తుకొచ్చిన అమ్మవారి దయలో తెలియదు. కానీ మొట్టమొదట మన మల్లారెడ్డి సార్ గోడు మెర్చల్ నియోజకవర్గం మొత్తంలో విజిట్ చేసినటువంటి ప్లేస్ మన తిరుమల యూనివర్సిటీ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇప్పటికీ మొన్న ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు కూడా సార్ ఏమన్నారంటే, నాకు నేను ఎట్లా వచ్చినా నాకు ఆ గుర్తుంది, ఆ రోడ్ ఎట్లా ఉంది, ఆ పరిసరాలు ఎట్లా ఉంది గుర్తుంది, నాకు అక్కడ బోర్డు తెప్పించిన అమ్మవారు సార్ అనేది జరిగింది. సార్ దృష్టిలో ఈ కాలం ఉండడం నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు మనకి ముఖ్యంగా ఎట్లా అంటే, ఒక రకంగా చెప్పాలంటే మనకి జీవిత కాలం రుణపడి ఉంటామని నిజంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే మీరు నిజంగా కార్యదీక్షులు, జనహృదయ నేత మరియు తిరుమల జన ప్రధాన సార్. ఎందుకంటే మాకు మొక్కుతే కరుణిస్తాడు, కోరితే వరమిస్తాడు, పాలలోని విన్న మన చామపురం మల్లన్న. ఎందుకంటే వెన్నతో ఇంకోటి జరిగినప్పుడు అనుకుంటాం, వెన్నలాంటి మనసాన్ని మేము అడగగానే మల్లారెడ్డి సార్ కాదనకుండా దానకిషోర్ సార్కి ఫోన్ చేసి, అప్పట్లో ఉండి ఐఎస్ ఏమైనా చేస్తూ సార్ మాకు మాత్రం తిరుమల వారికి అని చెప్పేసి సంజీవన ఆధ్వర్యంలో అప్పుడు చెప్పడం జరిగింది. చెప్పగానే అది త్వరితగతిన మిగతా కాలనీలకు అన్నింటికంటే ముందు కూడా 2 కోట్ల వ్యయంతో యుద్ధ ప్రాతిపదికన ఈ వాటర్
ఇప్పుడు ఈ కార్పొరేటర్ మాట్లాడిద్దామా లేకపోతే మేము మాట్లాడిద్దామా? మా శ్రీమతి మరి మండల సచివాలయ ఆశీర్వదించి పంపించిన శ్రీవిద్య కార్పొరేటర్ గారు ముఖ్యంగా మాట్లాడాల్సింది కోరుతాము. ఇక్కడికి చేసిన పెద్దలు అంటే చామకూల మల్లారెడ్డి గారికి, మరి మన మేయర్ సామర్ భూషెడ్డి గారికి, మన డిప్యూటీ మేయర్ రమణ గారికి, మరియు మన అన్నగారైన సంజయ్ రెడ్డి అనేది, అదేవిధంగా నా తోటి కార్పొరేటర్కి, కోఆప్షన్ మెంబర్స్కి, మహిళా కార్పొరేటర్ మహేశ్వరి గారికి, మరి దర్గ గారికి, కమిషనర్ గారికి, అందరికీ కూడా ఎవరైనా పేరు పట్టుకుంటే క్షమించండి. ఫ్యామిలీ ప్రెసిడెన్సీ, అదేవిధంగా ఇక్కడ అధ్యక్ష వహించిన మన సోనియా గారికి, లక్ష్మీ గణపతి కాలనీ సంతోష్ రెడ్డి గారికి, హేమానగర్ అధ్యక్షులు మన డివిజన్ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి అనే గారు రాలేదు అన్నగారికి, అందరికీ కూడా పేరు పేరున వెంకట్ గారికి, గుప్తా గారికి, పి శ్రీనివాస్ అన్నయ్య గారికి, నా ముందున్న నా ఆత్మ బంధువులు, నా కుటుంబీకులు, నా శ్రేయోభిలాసులు, నా తోడుకులు, నా చెల్లెలు, అక్క చెల్లెలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ తిరుమల మేడస్లో ఇంత పెద్ద ఎత్తున ఈ సభ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మన మంత్రి మల్లారెడ్డి గారు. ఒక్కసారి మల్లారెడ్డి గారికి మీరు క్లాస్ చేయాలి. ఫస్ట్ నాకు ఇక్కడ మీలో నుంచి సంజయ్ రెడ్డి అన్న, మల్లారెడ్డి అన్న ఇక్కడ మల్లారెడ్డి సార్ గారు ఇక్కడ పంపించారు. దానికన్నా ముందు మా వారు సార్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు టికెట్ ఇవ్వండి, నేనే కార్పొరేటర్గా పూర్తి చేస్తా అంటే
విద్య కావాలి అంటే ఒకటే ఒక చేయమండి. విద్య రెడీ అవ్వండి, రెడీ అవ్వడం అంటే నేను కార్పొరేటర్ నేను కాదు, అక్కడ నువ్వు రావాలి అని ప్రతిసారి చెప్తారు. అలాగే నేను చాలాసార్లు మార్నింగ్ వచ్చాను. ఒకటి హేమానగర్ మీద ఇంత మక్కువ ఒక్క ఉన్నట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా పాపని నేను కొత్తగా వేరే స్కూల్లో తీశాను. మేడం నాకు ఫామ్ ఇవ్వమనిచ్చి నేను ఆ ఫామ్ నింపి ఇచ్చేసి వచ్చేసాను. మేడం కాల్ చేసింది, మేడం ఆధార్ కార్డులో భవానీ నగర్ ఉంది, మీరు హేమానగర్ అని రాశారు. అదొకటి చాలా కదండి మన కాల్ మీద ఎంత మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. మాకు ఇన్ని విధాలుగా సహకరించిన మంత్రి మల్లారెడ్డి గారికి, అదేవిధంగా సంజయ్ గారికి, సమస్యలు రెండు సమస్యలు చెప్తాను సార్. ఇక్కడ 70% రోడ్లు అయిపోయి హేమానగర్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి, వాటర్ లైన్ ప్రాబ్లం ఒకటి. ఈ రెండు సమస్యలు హేమానగర్లో సాల్వ్ చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేనేమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ లక్ష్మీ కాలనీలో ఎన్ని చూస్తున్న వాటర్కి సర్వీస్ చేశారు. బట్ అది మళ్ళీ కూడా వస్తున్నాయి సార్. నేను ప్రభుత్వంతో మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి వాటి సమస్యలు సాల్వ్ చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ డబల్ ట్యాక్స్ సార్ ఒక్కసారి చెప్పండి, డబల్ ట్యాక్స్ ప్రాబ్లం ఉందా? ఇప్పుడే ఈ రోజే ఈ ముందే కమిషనర్ గారు చెప్తా, నెక్స్ట్ టైం సంధి మీరు డబుల్ ట్యాక్స్ కట్టే అవసరం లేదు. జై కేటీఆర్, జై మల్లన్న, జై మల్లన్న. గౌరవ పెద్దలు చామకూర మల్లారెడ్డి సార్ గారు, ఏమేం మాట్లాడారు సార్? మేము దేవేంద్ర గౌడ్గా పనిచేసినాం. సంజీవన లేదు, ఆయన ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నారు. మేము యువ నాయకుల్లో ఉన్నాం. తర్వాత నేను ఎంపీసీ అయినాను సార్, వార్డ్ మెంబర్ అయ్యి కార్పొరేటర్ అయినా. సుధీరణ కింద చేసినాం, కేఎల్ఆర్ కింద పనిచేసినాం. మరి మేము ఇంతమంది కింద పనిచేసినా కూడా ఒక్కటే ఒక ఉదాహరణ. మొన్న మాకు అనుకోకుండా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ మల్లారెడ్డి సార్ టికెట్ ఇచ్చింది. మల్లారెడ్డి సార్ పొద్దు టికెట్ ఎవరు ఆయన కన్వర్ట్ చేయడం ఎంపీ ఉంటే మాకేం పని చేయడానికి బాధపడ్డా మనసులో. ఆమె ఒకటే ఒక మాట చెప్పిండు ఎలక్షన్ ప్రజలకు, తమ్మి ఎంపీ అంటే పెద్ద ఏరియా ఉండే, ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన కదా నువ్వు ఎట్లా చేస్తున్నారు నా భుజం మీద చేయని చెప్తే కంకణం కట్టుకొని మరి సంజీవన్ గారు ఇక్కడ అందరం టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం ఆ రోజు రాత్రి పాలు కష్టపడి 88,000 భారీ మేయడంతో మన మేడ్చల్లో సాగు గెలిపించుకుంటాం. మరి గెలిపించుకున్నాక సాగుకోలేక మనం రోజు పబ్లిక్గా తిరగాలి పబ్లిక్గానే ఉండాలని మాకు చెప్పి మరి మమ్మల్ని కూడా పేరు పేరున ఏదైతే అప్పుడు ఎంపీని వదిలేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క డివిజన్లో కానీ వాళ్ళందరినీ పేరు పేరున పిలుచుకొని వాళ్ళ సమస్యలు రోజు రివ్యూ చేస్తూనే ఉంటారు. మేము ఒక రోజు ఫోన్ చేయకపోతే సార్ మాకు ఫోన్ చేసి సమస్యలు అడిగి చేసుకుంటాడు. మరి ఎప్పుడైతే మల్లారెడ్డి గారు చెయ్యి మా మీద భుజం మీద పడ్డదో మరి ఆయనకున్న అదృష్టము అంతైతే కాదు, బ్రహ్మాండమైన అదృష్టం మల్లారెడ్డి సార్ గారిది. ఆయన ఏది పట్టినా బంగారం అయ్యేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మా భుజం మీద చేస్తే మనం బంగారు తెలంగాణ బంగారు డివిజన్ ఎందుకు చేసుకోలేమని నేను
పెద్దలు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర కార్మిక మంత్రులు గారు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానం గారు డిప్యూటీ మేయర్ లక్ష్మి గారు స్థానిక కార్పొరేటర్ నాయకురాలు శ్రీవిద్య గారు మరి వారి సత్యమైన వారి భర్త మండల పార్టీ వైసీపీ గారు అదేవిధంగా పెద్దలు నాయకులు గారు గౌరవ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కోఆపరేటివ్ సభ్యులు కమిషనర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సభ్యులు ముఖ్యంగా తిరుమలస్ ఏమనాడు కృష్ణపతి కాలేజీ డివిజన్ వాసులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనందరికీ తెలుసు 2014 కాంగ్రెస్ ఏ విధంగా ఉండే 2014 తగిలిన కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత అప్పుడే ఉంది. ఈ 6 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ఏ విధంగా అప్పుడే అందరూ చూసారు. దీనికి ప్రధాన కారణం 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్షా పరుకొని రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ ఈ ప్రాంతం శాసనపై తండ్రి అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు యాభై తెలంగాణ రాష్ట్రంలో జరిగాయి. మన మున్సిపల్ కార్పొరేషన్ జరిగాయి. అదేవిధంగా మండలంలో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అంతేకాదు తెలవాల్సింది చాలా ఉంది. మరి చిన్నమైన చెప్పినట్టు శ్రీవేద చెప్పినట్టు మరి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉంటే ఆ రోజు మరి నేనే కాదు యాభై టీఆర్ఎస్ పార్టీ కూడా మీకు ఎదుగుతూనే ఉంది. ఆ రోజు కాంగ్రెస్ బిల్డర్ చాలా ఇబ్బందికర పరిస్థితులు చేస్తే వాటి మన ముక్కు పెళ్లి సుమారు 1,000 రూపాయలు బిల్డర్లు కట్టించి ల్యాండ్ రిజర్వేషన్ చేసినాం. ఇళ్ళలో రిజర్వేషన్ చేసినాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేకుంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయించినాం. 2 కోట్లతోటి మరి మధ్యలో ఎంపీగా ఉన్నప్పుడే పోలీసులు ఆడుకోవడం లేకుంటే మంత్రి ఎంపీగా ఉన్నప్పుడే మన దాదాపు సోపులు మాట్లాడి సుమారు 2,80,00,000 మరి గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ చేసి పైసలు లేకుంటే ఆ గేటు సాయం గేటు తీరేపించి వీళ్ళందరికీ 2 కోట్ల సుమారు ఇంటికి మంచిగా కదా కొత్త జరిగింది. ఆ విధంగా డ్రైనేజ్ కానీ మరి నీళ్లు కానీ ఇవ్వడం జరిగింది. ఆ రోడ్డు సాగుతున్న పరిస్థితులే ఆ రోడ్లు కూడా మరి ఎమ్మెల్యే వెంటనే పంచాయతీ వెంటనే వేరు కేటాయించుకున్నాం. మరి ఆ తర్వాత ఇంటర్నల్ రోడ్డు వెళ్ళి మున్సిపల్ ఎన్నికల్లో మరి అందరూ కూడా ఎక్కువ ఏర్పాటు చేసి తీసుకొచ్చినప్పుడు ఆ చంద్రబాబు వేరు వెంటనే ఎక్కడ పంపిస్తారు మరి లేదంటే శ్రీలు మొత్తాన్ని చెప్పింది. సరే ఓకే శ్రీలు వెళ్తాం మరి ఒక విషయం నిర్మూలమని చెప్తున్నా. మొదటి నుంచి కూడా చంద్రబాబు యాక్టివ్ రాజకీయాలు ఏ విధంగా యాక్టివ్గా ఉంటాడు. సమస్యలపైన అవగాహన పరిష్కరించడానికి మార్గాలు చేస్తారు. కానీ శ్రీగా రాజకీయాల్లో కొత్తైనా చంద్రబాబు కంటే కూడా వాటిని ముందు చేసి ఎల్లప్పుడూ మీరు ఎప్పుడు పోటీ చేసినా మీ వారిలో వస్తుంది. మరి ఒక మహిళకి ఇప్పుడు ఎలా ఉందో అన్ని విషయాలకు చేరుకు ఈ రోజు ఇంత అభివృద్ధి జరగడానికి ప్రధాన కారణాలు శ్రీగారి మనస్ఫూర్తి అభినందిస్తూ మరి రాజకీయాల్లో ఎంత అభివృద్ధి చేస్తే ప్రజల గుర్తులో పెట్టుకున్నారు. రాజకీయ అనుకున్న నిలవేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా మనం నిజం చేస్తూ ఊరేగింపు చేస్తారు. ఆయన మంచిగా చెప్తున్నటువంటి ఈ నెలకొండ జిల్లాలో మరి వాళ్ళని గెలిపించడం మనం చెప్పినప్పుడు ఆ నమ్మకాన్ని పొందాలి కూడా అదే నమ్మకంతో అభిమానంతో పేర్కొని ఏదైనా గెలిపించారో ఆ నమ్మకాన్ని పొందాలి కూడా నిరంతరం మీ మధ్యలో చంద్రబాబు శ్రీదేవారు మీ గత సేవ చేస్తున్నారు. నేను మన సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా జరగాల్సిన చాలా ఉంది. నేను ఏదైతే ఇప్పుడు మేడాలో కేంద్రాలు కానీ లక్ష్మీపేట కానీ ఇక్కడ అన్ని కూడా ఇప్పుడు నేను అభివృద్ధి చూసేది కరోనా టైంలో 2 సంవత్సరాలు కరోనా ఇవ్వాలి 65 ఏళ్ళు వాళ్ళ టైం ఉంది. 65 టైంలో మాత్రమే ఇంకా 40 ఏళ్ళు ఉంది. ఈ 40 ఏళ్ళు ఇప్పుడు జరిగింది పూర్తి కాలే. ఇంతగా అమ్మవారి అభివృద్ధి జరుగుతుంది. మంత్రి మండలి గారు మరి మేయర్ పిచ్చడి గారు ఎప్పుడు మీకు ఆధారం ఉంది. అన్ని ముందు వాటికి ఆధారం ముందుకు వెళ్తూ మరి ప్రధాన సమస్య ఇప్పుడు జిల్లా చెప్పినట్టు సారీ గుర్తి కోసం ఊరు గ్రామానికి మరి 15 విశ్వదేవి
కూడా చూపిస్తారని ఆ సమస్యలపై స్పందించి మాట్లాడాలని కోరుతాం. అందరికీ నమస్తే. మన మినిస్టర్ మల్లారెడ్డి గారికి, కాలనీ వాసులందరికీ శ్రీయుత చక్రపాణి గారికి, పదకొండు డివిజన్ మన అన్న సంజీవన్న గారు తమ్ముడు దేశపై నేను ఎట్లా రాష్ట్రంలో ఖాళీ యశస్వించడంలో కరెక్ట్ అన్ని ఖాళీ తిరగాలి, అందరికీ చేయాలని కూడా చెప్పి ఈ ఖాళీ కూడా ఈ ఖాళీ వచ్చి కూడా బాగా మేము వచ్చినాము. మా కార్పొరేటర్ అందరికీ కార్పొరేటర్ మా పోస్టులు కూడా అందరికీ ఈ తిరుమల నేను తిరుమల ఖాళీ 2 కోట్ల చిల్లర దాకా 2 కోట్ల ఏ ఖాళీ పెట్టాలి 2 కోట్ల చిల్లర ఈ వర్షాలు పడి కరెంట్ వచ్చి వర్షం వస్తున్నారు. నేను రాత్రి 1 గంటలకు ఖాళీకి వచ్చిన వచ్చాక ఫుల్ లీవ్ ఉన్నాయి. రోడ్డు కాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. మళ్ళీ మళ్ళీ ఆపుకొని ఖాళీలో కలిపి ఇప్పుడు ఎందుకంటే మాకు కరెంట్ వచ్చి అన్ని వెళ్ళి మా కేసీఆర్ అన్ని పట్టణాలు ఇప్పుడు మైలకు అన్ని మా తెలంగాణ వచ్చినప్పుడైతే మన తెలంగాణ కేసీఆర్ వచ్చించే తెలంగాణ ప్రజలకు ఈ మన నాయకుడు మాకు కేసీఆర్ నుంచి అన్ని పనులు ఏదైనా ఏ పనైనా మనకు ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మన ఇంకా రానున్న కాలంలో ఉన్న పేర్లు ఉన్నా ఈ రోడ్డు ఉన్నా ఇంకేమున్నా డ్రైనేజ్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, ఇంకా సమస్యలను తీసుకొని సాధిపోయారు సార్ సాధిపోయారు అంటే మీరు చేస్తే మీరు ఏ పని మీరు ముందుకున్నాము ఏ పనైనా మీరు చేస్తారు, ఎన్ని పైసలు వేస్తారు మీరు సరిపోకుండా మీరు పెడతాం. మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. ఈ కరెంట్ వచ్చి ఆయిల్ కొన్ని పనులు ఇప్పుడు స్పీడ్ అయిపోతుంది. పనులు ఉన్నా మన సార్ బాగా చెప్తారు. చంద్రబాబు ఏమైనా సార్ బాగా నాకు సరిపోలేదు బాబు 10 కోట్ల సరిపోతుంది రోడ్డు కావాలంటే వచ్చి ఇప్పుడే నేను కమిషనర్
డబ్బులు మళ్ళీ కావాలి. థ్యాంక్ యూ సార్. ఎంతో అభిమానంగా మా సార్కు షీల్డ్ తయారు చేయించిన भैया थोड़ा पीछे हटो. सर కొన్ని రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ కొన్ని డ్రైనేజ్ కానీ కొన్ని లైట్లు కానీ ఈరోజు కంప్లీట్ అయ్యి ప్రారంభించుకోవడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ఈరోజు బోనాల పండుగ నాడు కూడా అమ్మవారి దగ్గర కూడా కాలనీ వాసులు కూడా పెద్ద ఎత్తున బోనాల పండుగ కూడా వాళ్ళు చేసుకున్నారు. ఏది ఏమైనా నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా నాకు టికెట్ వచ్చినాక తిరుమల మిడోస్ నుంచే ప్రచారం ప్రారంభించిన. స్టార్టింగ్ ఆ రోజే వచ్చిన ఈ టెంపుల్ దగ్గరకు వచ్చిన ఈ కాలనీ వాసులకు అందరికీ కూడా మాట ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఈ కాలనీలో గ్రేటర్ కమిటీ అని కూడా మిషన్ భగీరథ నీళ్ళు రాకుండే. ఆ తర్వాత ఇమ్మీడియట్గా 2,80,00,000తోటి రూపాయి కనెక్షన్ల పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఇంటింటికి కనెక్షన్ ఇచ్చిన బాధ్యత కూడా నాదే. ఇప్పటికీ వాళ్ళకి అందరికీ కూడా మిషన్ భగీరథల ఇంటింటికి రూపాయికే కనెక్షన్ వచ్చింది వాళ్ళందరికీ కూడా. దానికి తోడు మా కార్పొరేటర్ శ్రీ విద్య చక్రపాణి గారు పెద్ద ఎత్తున కాలనీవాసులంతా కూడా గెలిపించినాక ఆమె కూడా పెద్ద ఎత్తున రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళందరూ కూడా కాలనీవాసులు అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు అందరిది కూడా ఆనందం చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. గెలిచినాక 2.5 సంవత్సరాలు అయింది, మంత్రి కూడా అయినా. దానికి తోడు 1.5 years అన్ని కూడా కరోనా ఉండే, అయినా సరే కార్పొరేషన్లో వాళ్ళు గెలిచినాక కూడా కరోనానే ఉండే, అయినా సరే అని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోడ్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిండ్రు, వర్కులు కూడా కంప్లీట్ చేసిండ్రు. చాలా ఎత్తున పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళకి ఇప్పటిదాకా డబల్ ట్యాక్స్ కూడా ఇంట్లోకి ప్రాబ్లం ఉండే, వాళ్ళేం పెద్ద 5 అంతరాలు కట్టుకోలే, 3 అంతరాలు కట్టుకోలే. ప్రతి కాలనీలో కూడా అందరు సింగిల్ ఫ్లోర్ డబల్ ఫ్లోరే ఉంది. వాళ్ళు ఏం డివియేషన్లు చేయలే, వాళ్ళకి డబల్ ట్యాక్స్ కట్టే అవసరం లేదు. ఇప్పుడే కమిషనర్ గారు మా మున్సిపల్ మంత్రి కూడా లెటర్ రాస్తా, ఎవరైనా సింగిల్ ఫ్లోర్ డబుల్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు డబుల్ ట్యాక్స్ కట్టాలని అవసరం లేదు. వాళ్ళకి డివియేషన్స్ కూడా లేవు. తప్పకుండా వాళ్ళకి ట్యాక్స్ తీసేసే బాధ్యత నాదే. ఈసారి సంది కట్టొద్దని కూడా వాళ్ళకి చెప్పిన. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా పరిష్కారం చేస్తాం. మా బోడుపల్ల మేయర్ కానీ కార్పొరేటర్లు కానీ కోఆప్షన్ మెంబర్స్ కానీ కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేస్తున్నారు. ఎవరి వాళ్ళ వాళ్ళు ఎవరి డివిజన్ల వాళ్ళు రాత్రింబగలు కష్టపడి రోడ్లు డ్రైనేజు లైట్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తున్నందుకు వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 1.5 yearలో మనము ఈ మెడోస్లో అన్ని రోడ్లు వేయించాము. 70% రోడ్లు అయిపోయాయి. ఈ కరోనా ఉండి కూడా మేము ప్రజల దగ్గరికి వచ్చి మీకు ఏ సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకొని మరి ఇక్కడ రోడ్లు వేయించాము. అదేవిధంగా మన పాలక మండలి వారు కానీ మన మంత్రి మల్లారెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారి సహకారంతో నేను ఇక్కడ రోడ్లు వేయించానండి. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వేయించడం ఎంతెత్తో వీళ్ళు నాకు ఈ సన్మాన సభ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. దీనికి మా కాలనీవాసుల సహకారం కూడా ఉంది. ప్రతి ఇంటింటి గడప నన్ను ఆదరించిందండి. ఒక చెల్లిలాగా, ఒక తల్లిలాగా, ఒక తోబుట్టులాగా నన్ను ఆదరించారండి. దీనికి నేను మా కాలనీవాసులకు ఒకసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో మరి ఇంకా ఇక్కడ చేయవలసిన పనులు కానీ లేకుంటే ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉన్నాయా? అంటే ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉన్నట్టు కాలనీలో కూడా కంపల్సరిగా నువ్వు ఎన్ని చేయండి ఒక సమస్య అనేది ఉంటుంది. చిన్న ఇంట్లోనే ఒక సమస్య ఉంటే ఇంత డివిజన్లో సమస్య ఉండదు. కంపల్సరిగా ఇక్కడ వాటర్ సమస్య ఒకటి, డ్రైనేజీ సమస్య, హేమానగర్లో మెయిన్ వాటర్ పైప్ లైన్ అది కొంచెం ఎత్తుపైన ఉంది. అక్కడ వాటర్ ఒకటి చాలా సమస్యగా ఉంది. ఇప్పుడు మన కేసీఆర్ గారు కూడా 12 కోట్ల నిధులు, మనకు 1200 కోట్ల నిధులు ఇక్కడ
ఏర్పాటు చేశారు. దాంట్లో మన మంత్రి మల్లారెడ్డి గారు మీరు ఎవరెవరికి వాటర్ లైన్స్ కావాలో అందరికీ కలెక్షన్ ఇచ్చుకోమని చెప్పారు. హేమానగర్లో ఆ పెద్ద సమస్య కూడా తీరుతుంది. అదేవిధంగా డ్రైనేజీ సమస్య 30 lakhsతో కూడా సార్ ఏర్పాటు చేశారండి. వేరే కాలనీలో అంటే ఆల్రెడీ మెడోస్ వాళ్ళకు 70% అయిపోయింది, ఇంకా 30% ఉంది. హేమానగర్ వాసులకు ముఖ్యంగా వారు పెద్ద మనసు చేసుకొని వచ్చిన ఫండ్స్ని ఫస్ట్ ఇక్కడ పెట్టించారు. మిగిలిన రిమైనింగ్ 3.5 yearsలో మనకు వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా నేను ఈ మీడియా ముందు చెప్తున్నాను. ప్రతి ఒక్క రూపాయి కూడా నేను హేమానగర్కే పెడతానని మాట ఇస్తున్నానండి.